ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు జరగనున్నట్లు తెలుస్తుంది. బదిలీలపై ఇప్పటికే కసరత్తు పూర్తి అయిందని, ఈ బదిలీల ప్రక్రియను అత్యంత గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ఎవరికి ఎక్కడ అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అధికారుల పనితీరు, పలు ఆరోపణల నేపథ్యంలో ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సీతారాముల కళ్యాణం చూతం రారండి అంటూ లక్షలాది భక్తులు దక్షిణ అయోధ్య భద్రాచలం బాటపట్టారు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. మిథిలా స్టేడియంలోని మిథిలా కళ్యాణ మండపంలో అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణ ఉత్సవం జరగనుంది. దీనికోసం మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మిథిలా స్టేడియం ప్రాంగణాన్ని 24 సెక్టార్లుగా విభజించారు. శ్రీరాముని కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వేసవి కావడంతో భక్తులకు మంచినీరు, మజ్జిగ అందించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ గోటి తలంబ్రాలను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే జగ్గారెడ్డిగూడెం నుంచి సుమారు 7,000 మంది భక్తులు గోటి తలంబ్రాలు భద్రాద్రి ఆలయానికి సమర్పించారు. దాంతో భద్రాచలం రాములవారి ఆలయ పరిసరాలు ఒకరోజు ముందే రామ స్మరణతో మార్మోగిపోయాయి. ఈ వేడుకలకు సీఎం, మంత్రులు, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న నేపథ్యంలో భద్రాచలంలో 2,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో శ్రీరామనవమి కాగా గతేడాది లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా రాములవారి కళ్యాణానికి రేవంత్ హాజరు కాలేకపోయారు. అలాగే శ్రీరాములవారి కళ్యాణ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు రానుండడంతో పోలీసులు భద్రాద్రిలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.